స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంచికో చెడుకో నారా లోకేష్ గారు నిజం మాట్లాడారు. ఎక్కడా కూడా కల్తీ జరగలేదు. నాణ్యమైన దాన్నే తిరుమల ప్రసాదానికి వినియోగించాం, నాణ్యత లేని దాన్ని తిప్పి పంపాం అని ఆయన చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా బయటపెట్టారు. ఆయన ట్విట్టర్ చూడొచ్చు అందరూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ను చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు మీరేం చూశారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు. దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా? భక్తి ఉందా? నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు నమ్మకం ఉందా? గౌరవం ఉందా? భక్తి ఉందా మీకు? చెప్పండి మీరు. ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా? దీని మీద మీరు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పండి. అట్లాగనే మీరు నిజంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గౌరవం ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుందాం అనుకుంటే మీరు మంగళగిరిలో ఉన్నారు. ఎక్కడ తీసుకోవాలి? తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించినటువంటి అమరావతిలో వెంకటేపాలెంలో ఉండేటువంటి ఆలయంలో మీరు దీక్ష తీసుకుంటే బాగుండేది. కానీ ఒక ప్రైవేట్ టెంపుల్, దశావతారం టెంపుల్కి వెళ్ళి మీరు దీక్ష తీసుకున్నారు. దీని అర్థం ఏంటి చెప్పండి మీరు? ఇది రాజకీయ దీక్ష, రాజకీయ అవసరాలను బట్టి దీక్షలు చేస్తారా? చెప్పండి. మీరు చెప్పండి దీనికి సమాధానం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేటువంటి మీరు అమరావతిలో వెంకటేపాలెంలో టీటీడీ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా, అక్కడ దీక్ష తీసుకోవచ్చు కదా. దశావతారం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి? మీరు ఎందుకు వెళ్ళాలి? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి ముందు. ఇంకా మీరు టీటీడీ దేవాలయానికి వెళ్ళలేని మీరు హిందూ ధర్మాన్ని కాపాడతా, సనాతన ధర్మం గురించి కాపాడతా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం, ఇష్టానుసారం మాట్లాడడం. ఇదేం పద్ధతి? అసలు మీరు
మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారనేటువంటి అనుమానం అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఏం ఫాలో అవుతారు, ఏం పాటిస్తారు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. గతంలో అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు. ఏమని? నేను దేనికోసం అయినా సరే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు? ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు? ఒకసారేమో ప్రజారాజ్యం గురించి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దింపడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి సిపిఐ, సిపిఎం, బిఎస్పీల కోసం ప్రాణత్యాగం చేస్తా అన్నారు. కొన్నిసార్లేమో తరిమేల నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతారు, ఇంకోసారి గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి మాట్లాడతారు. అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు ఏ విధానం ఫాలో అవుతారు? ఎవరి కోసం, దేనికోసం పనిచేస్తారు? చెప్పండి. గతంలో నేను కూడా మీతో పాటు కలిసి పనిచేసా కదా, మీతో పాటు కలిసి పనిచేసా. ఆ సందర్భంలో కూడా మీరు అనేక మాటలు మాట్లాడారు, అనేక సిద్ధాంతాలు, పెట్టకథలు చెప్పారు. కుల ప్రస్తావన లేని విధానాన్ని అని మీ సిద్ధాంతాలు చెప్పారు. ఎన్నికలు మొత్తం కులాల గురించే కదా మీరు మాట్లాడారు. మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పారు. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మతాల గురించే కదా మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా మీ పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నీటి మీద రాతలేనా? కులాల ఐక్యత అంటారు, కులాల మధ్య చిచ్చు పెడతారు. మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీ ప్రసంగాలు ఉంటాయి, మీ మాటలు ఉంటాయి. ఇంకా దేనికి చెప్పండి? దేనికోసం ఇవన్నీ? దేనికోసం చెప్పండి? ఒక్కసారి మీరు నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడి పోరాటం చేయండి. మిమ్మల్ని ప్రాణత్యాగం చేయమని చెప్పట్లా నేను. నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడండి. పవన్ కళ్యాణ్ గారిని ఇదే నేనైతే కోరుతా ఉన్నా. అబద్ధాల కోసమో, సనాతన ధర్మాన్ని తగ్గించడం కోసమో, హిందూ ధర్మాన్ని కించపరచడం కోసమో మీరు ఎలా పడితే అలాగా మాట్లాడడం కాదు. అదే కరెక్ట్ కాదు. మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నానని చెప్తున్నారు. అసలు ప్రాయశ్చిత్త దీక్ష దేనికోసం తీసుకుంటారు? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? ప్రాయశ్చిత్త దీక్షకి అర్థం ఏంటో మీకు తెలుసా? కనీసం తప్పు చేసిన వాళ్ళు తప్పు మన్నించమని, ఆ తప్పుని క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా? చెప్పండి. ప్రాయశ్చిత్త దీక్ష అందుకని చేస్తున్నారా? లేకపోతే వెంకన్న స్వామి లడ్డూ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తప్పు చేశామని అంగీకరించినందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా? చెప్పండి. ఒక్క ఆధారమైన చూపించారా కల్తీ జరిగిందని? ఒక్క ఆధారం. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మీరు ఒక్కటంటే ఒక్క ఆధారమైన చూపించారా? చెప్పండి.
అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా? హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా కించపరుస్తారా? ఇంత దారుణంగా కించపరుస్తారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి, లేకపోతే వరదల్లో ప్రజలకు అండగా నిలబడినందుకు చేయాలి, లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు చేయాలి, మెడికల్ సీట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు చేయాలి, గొడ్లవల్లేరులో ఆడపిల్లల వీడియోలు రహస్య కెమెరాతో చిత్రీకరించినందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. లేకపోతే అతిసారా వలన చాలామంది ప్రాణాలు ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి. పోలీసుల మీద మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజలు, వివిధ శాఖలు, పోలీసులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అంతేగాని ఒక నిరాధారమైనటువంటి నింద మోపేటువంటి ఆధారాలు లేనటువంటి ఒక లడ్డు అంశాన్ని, ఒక సున్నితమైన అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని బయటికి తీసుకొచ్చి ఈ పరిపాలన వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికి హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ ఉంటే కలియుగ దైవం వెంకన్న స్వామి మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు. ఆ వెంకన్న స్వామి మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. మీరు ఖచ్చితంగా మీ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న మీరు వెళ్ళాల్సింది పంతం నానాజీ గారి టెంట్ దగ్గరికి వెళ్ళాలి మీరు. ఎందుకంటే ఆయన ఒక దళిత డాక్టర్ గారిని అవమానిస్తూ దాడి చేసి బండబూతులు తిట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాను, నేను తప్పు చేశానని నేను టెంట్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ నానాజీ గారు. మీరు వెళ్ళాల్సింది పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారి టెంట్కి వెళ్ళి మీరు మద్దతు ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. అట్లాగనే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. రాష్ట్రం అంతా కూడా వరదలు వచ్చి చాలా ప్రాంతాల్లో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే, విజయవాడ నగరం మొత్తం కూడా మునిగిపోతే అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే మీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు క్యాంపు కార్యాలయం కోసమని 30 లక్షల రూపాయల ఫర్నిచర్ కొనుగోలు చేయించి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. పర్యాటక శాఖ సిబ్బంది లబోదిబోం అంటున్నారు. కావాలంటే మీరు విచారణ చేసుకోవచ్చు. అందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. చేసుకోవాలి మీరు. అందుకు చేసుకోవాలి ప్రాయశ్చిత్త దీక్ష మీరు. దీంతో పాటుగా మీరు ఇంకా దీక్ష దేనికి చేయాలంటే, ఆఖరికి మీ పార్టీ కాదని కాటి కాపరి ఉద్యోగం కూడా తీసేశారు. కాకినాడ కడపలో కాటి కాపరి ఉద్యోగం కూడా తీశారు. అందుకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కొంతమంది ఏదో మీకు ఓట్లు వేయలేదని మంచినీళ్ళ పైప్ లైన్లు కూడా కట్ చేస్తున్నారు. అందుకోసం మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి. అందుకని మీరు
ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. ఇవాళ పొద్దున్నే దుర్గ గుడికి వచ్చారు. అక్కడ కూడా ఏదో శుద్ధో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని. మంచిదే, మీరు రావచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు, తప్పులేదు. మరి వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలా మీరు విజయవాడ నగరానికి? విజయవాడ నగరంలో ఒక్క ప్రాంతాన్ని కూడా మీరు ఎందుకు సందర్శించలా? ప్రజలకు ఎందుకు భరోసా కల్పించలా? ఎందుకు భరోసా కల్పించలా? దీక్ష తీసుకున్నోళ్ళు ఎవరైనా సరే, మీరు గుడి దగ్గర మీడియాతో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారో చూశారుగా. ఎవరన్నా దీక్ష తీసుకుంటే చాలా తక్కువ మాట్లాడతారు, వీలైనంత మౌనం పాటిస్తారు, మంచి మాటలు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దీక్ష తీసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒకసారి మీడియాలో లేకపోతే కెమెరాల్లో ఒకసారి మీరు ఎలా మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాకి మంగళగిరిలోనే పెద్ద పెద్ద పరదాలు కట్టి మొత్తం మూసి షూటింగ్లో పాల్గొన్నారంట. మీరు దీక్ష ముసుగులో షూటింగ్లో పాల్గొనడం ఏంటి? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? హిందూ సనాతన ధర్మాన్ని మోసం చేస్తుంది మీరా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. దీక్ష తీసుకొని సినిమా షూటింగ్లకు వెళ్ళడం ఏంటి? మంగళగిరిలో సెట్టింగ్లు వేసుకోవడం ఏంటి? ఇదా సనాతన ధర్మం అంటే? మీరు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడతారు. ముందు మీరు దీక్ష తీసుకున్న తర్వాత వెంటనే షూటింగుల్లో పాల్గొన్నారా పాల్గొనలేదు? దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద ఎంతో భక్తి, నమ్మకం, విశ్వాసం ఉండబట్టి ఆయన ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కలియుగ దైవం పట్ల వారికి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండబట్టే వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయనకి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి భక్తి, నమ్మకం ఉండబట్టే దేశం నలుమూలలా కూడా వైసీపీ హయాంలో ఆలయాలు కట్టారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు కట్టింది. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇది? ఎవరికి భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నాయి? ఎవరు ఈరోజు కలుషితమైన మాటలతో కళంకం తెస్తా ఉన్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్నా కనుకనే శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమెరికాలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి గొప్పదనాన్ని తెలియజేయడానికి దేశం నలుమూలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంకన్న స్వామి ఆలయాల నిర్మాణం చేశారు. మీరేం చేశారు? లడ్డూ ప్రసాదాన్ని, సాక్షాత్ వెంకన్న స్వామిగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని వివాదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది. మీ మీడియాని అడ్డం పెట్టుకోనో, మీ మనుషులను అడ్డం పెట్టుకోనో మీరు ఇష్టానుసారం ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. స్వచ్ఛమైనటువంటి లడ్డూలే తయారైన తిరుమలలో కల్తీ లేని నెయ్యితోనే స్వచ్ఛమైన లడ్డూలు తయారైనవి అని
ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కల్తీ నెయ్యి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోని ప్రజలకి అర్థమైంది. నెయ్యి కల్తీ జరిగితే పరీక్షించేటువంటి సామర్థ్యం తిరుమలలో ఉందని ప్రజలకి అర్థమైంది. ఈ రోజున మీ 100 రోజుల పాలన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు సాక్షాత్ వెంకన్న స్వామినే అడ్డం పెట్టుకున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి వెంకన్న స్వామి భక్తులకి మీ కుట్రలు కుతంత్రాలు అర్థమైనాయి. మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో 100 రోజుల్లో వైఫల్యం చెందారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని నిజం ఒప్పుకోండి. కూటమి పాలనలో ప్రజల కష్టాలు పడుతున్నారనే వాస్తవాన్ని ఒప్పుకొని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని చెప్పండి. మీరు వెంకన్న స్వామి మాలేసుకొని షూటింగుల్లో పాల్గొంటున్నాను కనుకనే నేను ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొంటున్నాననే వాస్తవాన్ని బయటికి చెప్పండి. సనాతన ధర్మంతో హిందువుల మనోభావాలతో కలియుగ వెంకన్న స్వామితో ఆటలాడాలనుకుంటే భగవంతుడు, భక్తులు, ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా అయితే మేము హెచ్చరిస్తాము. ఎక్కడా కూడా గత ప్రభుత్వ హయాంలో కానీ మరి టీటీడీ 2019 నుంచి 24 మధ్య ఎక్కడ కూడా భక్తులు సమర్పించినటువంటి ఆస్తులు ఏది కూడా అమ్మకం జరగలేదు. అటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా జరగలేదు. అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేయొద్దు. మీరు ఈ రోజున అధికారంలో ఉన్నారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేన నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని అబద్ధాల, అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. ఎక్కడ కూడా అటువంటి ప్రక్రియ జరగలేదు. ఇందాక నేను చెప్పాను, నేను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా నిర్మాణాలు చేపట్టారు. దేశం నలుమూలలో కూడా వెంకన్న స్వామి ఆలయాలు కట్టారు. అమరావతిలో కూడా ఆలయం కట్టారు. అటువంటి మంచి సాంప్రదాయాలకి, శ్రీవారి యొక్క విశిష్టతని మరింత ఇనుమడింపజేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇలాంటి కుట్ర, మలినం, అదేవిధంగా కుటిలమైనటువంటి మాటలు మాట్లాడొద్దని కూడా వాళ్ళకి నేను తెలియజేస్తా. వెంకన్న స్వామి వాళ్ళకి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని నేనైతే ప్రార్థిస్తా ఉన్నా.